రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి విక్రమార్క నాయకత్వం, భట్టి విక్రమార్క నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు రైతు భరోసా 12,000, అదేవిధంగా భూమి లేని రైతులకు 12,000 ప్రకటించడం నందుకు రైతుల తరఫున మహబూబ్నగర్ నియోజకవర్గం తరఫున మా ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరి తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 500 బోనస్ ఇస్తాము అని చెప్పాము. మొన్నటి వరకు వరి అయిపోయింది, వరి సీజన్ అయిపోయింది. ప్రతి ఒక్క రైతును మీరే స్వయంగా వెళ్ళి కలిసి అడగండి. 48 గంటలలో వాళ్ళ అకౌంట్లలో ఈ మద్దతు ధరతో పాటు 500 బోనస్ కూడా వాళ్ళ అకౌంట్లలో పడ్డాయి అనిపిస్తుంది. దేవుడు కూడా ఈసారి ఒక్క వర్షం అంటే పంట చేతికి వచ్చినప్పుడు వర్షాలు పడి పంట కొంచెం నష్టం కలుగుతుంది. పోయినసారి మనం చూసాము, కళ్ళాలలోనే మొలక ఎత్తడం అవన్నీ జరిగింది. కానీ ఈసారి ప్రకృతి కూడా మాకు సహకరించింది. అంటే మేము మంచి చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మాకు సహకరించింది. ఈసారి రైతు ఏ విధంగా నష్టపోకుండా అందరికీ రైతు కండ్లల్లో ఆనందంగా చూసాము. వాళ్ళకు 500 బోనస్ పడడం వల్ల నేరుగా ఎవరైతే పండించిన రైతుకే వాళ్ళకు ఈరోజు ఈ అకౌంట్లలో వాళ్ళకు. నమస్కారం. ఈరోజు నా పేరు కృష్ణాజీ, ఫతేపురం. మేము ఇక్కడ బొక్కులోనిపల్లి దగ్గర వచ్చినాము. అయితే ఇంతకుముందు ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ అని చెప్పి రైతు రుణమాఫీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రైతుకు ఇది రైతు భరోసా 26 తారీఖు నాడు రిలీజ్ చేస్తారని అన్నారు. 26 తారీఖు రిలీజ్ చేస్తానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాము. వచ్చి ఈరోజు అఖండ విజయంతో అదంతా అవేంటివి రైతు సంబరాలు చేసినాము. మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతిదీ కూడా ముందుకు వస్తున్నది. టీఆర్ఎస్ వాళ్ళు ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు, అన్నీ ఉన్నాయి. ఏది లేదు, రైతు రుణమాఫీ అడుగుతావా, సిలిండర్ అడుగుతావా, లేకుంటే రైతు భరోసా అడుగుతావా, బస్సు అడుగుతావా, నీవు ప్రతి ఒక్కటి 6 గ్యారెంటీలలో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒకటొకటి వేస్తున్నాడు, ఒకటొకటి చేసుకుంటూ వస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు గవర్నమెంట్, 4 సంవత్సరాల్లో అన్నీ కూడా అవుతాయి. ఏదొక్కటి కూడా బాకీ ఉండదు. బాకీ ఉండకుండా అన్నీ చేస్తాడు. కానీ ఇది లేకపోయా అది లేకపోయా అని దుమ్ము ఎత్తే మంచి పద్ధతి కాదు. ఇది నా పేరు కృష్ణాజీ, ఫతేపురం. మేము ఇక్కడ బొక్కులోనిపల్లి దగ్గర వచ్చినాము. అయితే ఇంతకుముందు ఇప్పుడు ఈ రైతు రుణమాఫీ అని చెప్పి రైతు రుణమాఫీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రైతుకు ఇది రైతు భరోసా 26 తారీఖు నాడు రిలీజ్ చేస్తారని అన్నారు. 26 తారీఖు రిలీజ్ చేస్తానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాము. వచ్చి ఈరోజు అఖండ విజయంతో అదంతా అవేంటివి రైతు సంబరాలు చేసినాము. మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతిదీ కూడా ముందుకు వస్తున్నది. టీఆర్ఎస్ వాళ్ళు ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేదు, అన్నీ ఉన్నాయి. ఏది లేదు, రైతు రుణమాఫీ అడుగుతావా, సిలిండర్ అడుగుతావా, లేకుంటే రైతు భరోసా అడుగుతావా, బస్సు అడుగుతావా, నీవు ప్రతి ఒక్కటి 6 గ్యారెంటీలలో ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఒకటొకటి వేస్తున్నాడు, ఒకటొకటి చేసుకుంటూ వస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు గవర్నమెంట్, 4 సంవత్సరాల్లో అన్నీ కూడా అవుతాయి. ఏదొక్కటి కూడా బాకీ ఉండదు. బాకీ ఉండకుండా అన్నీ చేస్తాడు. కానీ ఇది లేకపోయా అది లేకపోయా అని దుమ్ము ఎత్తే మంచి పద్ధతి కాదు. ఇది వర్యులు భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సార్ గారు, అదేవిధంగా
మా నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా చాలా సంతోషంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు రైతు భరోసా ఏదైతే నిన్న మంత్రిమండలి క్యాబినెట్ ఆమోదం చేసింది, ఏముందంటే రైతు భరోసా 12,000 రూపాయలు, భూమి లేని నిరుపేదలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలనే అంశం పెద్ద అంశం. అది గతంలో భూ బకాసురులకు గొప్ప గొప్ప వాళ్ళకు మాత్రమే వచ్చేది. ఈరోజు నిజమైన నిరుపేదలకు ఈ స్కీమ్ అంటుతుంది కాబట్టి మేమందరం కూడా మా కళ్ళల్లో కూడా అందరు కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోండి, గ్రామాలలో ఉన్నటువంటి రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు అంచెలంచెలుగా అంటే గతంలో 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ లాస్ట్ సంవత్సరం ప్రభుత్వ ఏదైతే స్కీమ్లు ఇచ్చేవారు, ఇది ఒక్క సంవత్సరం లోపల ఇప్పటికి కూడా 4-5 స్కీమ్లు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీల్లో భాగంగా ఒకటి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, రెండోది ఉచిత కరెంటు కానివ్వండి, గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ కానివ్వండి, ఇప్పుడు రైతు భరోసా 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందంటే ఎంత పెద్ద విషయాలు అనేది మీరు ఆలోచన చేయాలి. అందుకొరకు అందరూ కూడా ప్రభుత్వం పైన అందరూ కూడా ప్రభుత్వం మీద నమ్మకం వచ్చింది. ఇంకా రాబో రోజులు కూడా చాలా చేస్తారని చెప్పి అందరం కూడా ఇది తెలియజేస్తాం. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు 26 మార్చికి రైతు భరోసా కేటాయించడం జరుగుతుంది కనుక పెద్ద ఎత్తున ర్యాలీతో పాటు బాణ సంఖ్యతో కలిసి అందరం కూడా పండుగ సందర్భంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసుకోవడం కనుక ఆయన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో రాళ్లకు రప్పలకు అన్నిటి కూడా రైతు బంధుగా చేయడం జరిగింది. కనుక ఇప్పుడు కటాప్ చేయడం జరుగుతుంది. రైతు పంట ఎవరైతే చేస్తారో వాళ్ళకే లబ్ధిదారులకే ఇవ్వడం జరుగుతుంది. కనుక ఇది కూడా చాలా మంచి అవకాశం. రైతులకు కూడా ఎవరు చేయని వారకుంటే వాళ్ళకి ఇవ్వడం లేదు, చేసిన వారికి ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషకర విషయం. అందుకే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సీఎం గారికి పాటించే పార్టీ ఎవరు పాటిస్తుంది, వ్యవసాయదారులకు పాటించకుండా ఎవరు రియల్ ఎస్టేటు వాళ్ళకు, భూ కబ్జాదారులకు వాళ్ళకి ఇచ్చింది. కనుక ఇప్పుడు అసలు వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరు భూమి అయితే చేస్తారో వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుంది. కనుక ప్రభుత్వం ఖచ్చితంగా ఇసటి స్కీమ్ కూడా అమలు పరుస్తుంది. ఖచ్చితంగా 26 నాడు కూడా అందరికీ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది.